పట్టుదలతో కూడిన ప్రార్థనలో ఉండే పవరే వేరు. ఈ ప్రార్థనలో మనకు పట్టుదల ఉన్నప్పుడు దేన్నైతే అడుగుతున్నామో దేవుని దగ్గర నుండి ఆ విషయంలో మనం పట్టుదల కలిగి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనకు దొరుకుతుందని చెప్పడానికి 100% షూర్గా మనకు అది దొరుకుతుందని చెప్పడానికి యేసుప్రభుల వారు మనకు ఒక పారబుల్ చెప్పారు, ఒక ఉపమానం చెప్పారు. చూడండి, అది లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతను అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినట్లా అతను లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి అడుట వలన లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చునని మీతో చెప్తున్నాను. చూడండి, అంటే రిపీటెడ్గా మనం అడిగినప్పుడు వెన్ యూ కీప్ ఆన్ నాకింగ్ ద డోర్ అంటిల్ ద డోర్ ఈజ్ ఓపెన్, దేవుడు నీకు ఇచ్చేంత వరకు దాన్ని పట్టుదలతో నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, దాన్ని ఖచ్చితంగా ఇస్తాడంట. నీ పట్టుదలను దేవుడు ఇష్టపడతాడు. ఓకేనా? ఒక చిన్న పాప ఉందనుకోండి, ఆ చిన్న పాపకి ఏంటంటే రాత్రి ఎప్పుడో 11ంటికి ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది. ఆ జనరల్గా తల్లులకు కూతుర్లు అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఆ చిన్న పాప కనుక నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఏడవడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ తండ్రి ఏం చేస్తాడు, ఆ పాపను ఏడుస్తూ చూడలేడు, అలాగే అని చెప్పేసి ఆ ఏడుపును భరించలేడు. ఏం చేస్తాడు, ఆ 2 వీలర్ మీద ఎక్కించుకొని ఆ నియర్ బై సర్కిల్లో ఎక్కడైతే ఐస్ క్రీమ్ ఉంటుందో, నియరెస్ట్ బస్ స్టాండ్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ అన్ని తిరుగుతాడు కదా. తిరిగి ఏం చేస్తాడంటే ఫైనల్లీ ఐస్ క్రీమ్ అయితే సంపాదిస్తాడు. తండ్రి చేయగలడు, చేస్తాడు. అడిగే పిల్లల దగ్గర ఉండాలి పట్టుదల. నువ్వు ఏదైతే దేవుడిని నమ్ముకున్నావో, నజరేయుడైన యేసుక్రీస్తు ఏమైనా చేయగల దేవుడు. అడిగే నీ దగ్గర ఉండాలి పట్టుదల, నీ ప్రార్థనలో ఉండాలి పట్టుదల, నీ ప్రార్థనలో ఉండాలి మంకుతనం. ఈ పట్టుదలలో కూడిన ప్రార్థన మరి ఈరోజు నువ్వు ప్రారంభిస్తావా? నువ్వు ఒకవేళ కనుక ఏదైనా ప్రార్థన అంశం గురించి 2-3 వారాలుగా నువ్వు అడుగుతున్నా కూడా నీకు దొరకట్లేదని అంటే ఖచ్చితంగా నీ ప్రార్థనలో పట్టుదల తగ్గింది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఏదో ఒక ఆటంకం ఉంటుంది. అది నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు నీకు చెప్తాడు, ఆటంకాన్ని తొలగించుకుంటే సరిపోతుంది. నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ప్రభు వాక్యం ద్వారా నీతో కూడా మాట్లాడతాడు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ నీ ప్రార్థనలో కనుక పట్టుదల ఉంటే అవసరమైతే దేవుడే ఆ ఆటంకాన్ని తొలగించి మరీ నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్.